మాజీ మంత్రి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమంపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 28న ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి ఎంఆర్ఓకు వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్లు వెల్లంపల్లి తెలిపారు. ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కావచ్చు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా రేపు 22వ తారీఖు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 40 డివిజన్ బ్యాంక్ సెంటర్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీకి వెళ్ళి వారికి వినతిపత్రం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గం ప్రజానికం కావచ్చు, పార్టీ నాయకులందరూ కూడా పూర్తిగా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని పూర్తిగా కూడా నిలుపుదల చేయాలని చెప్పని ఈ ఎన్డీఏ కూటమికి మేము అధికార ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా వాళ్ళు కనుక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క ఉద్యమం ఉధృతం చేసి ప్రజల కోసం ప్రజలకి వైద్యాన్ని భారం చేసే విధంగా చేస్తున్న కూటమి నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వైద్య విద్యార్థులకు ఉచితంగా వైద్యాన్ని అందించాలి, పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించాలి అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్కి పర్మిషన్స్ తీసుకొచ్చి స్థలాలు సేకరించి మరి అందులో 5 కాలేజెస్ని రన్నింగ్లోకి తీసుకొస్తే మరి ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాటిని అలాగే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం మానేసి మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా మేము ప్రైవేటీకరణ చేస్తాము, ప్రభుత్వం తరఫున మేము రన్ చేయము అని చెప్పేసి చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మా పశ్చిమ నియోజకవర్గంలో మా నాయకులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అడుగుజాడల్లో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా గత 10 రోజులుగా చేపడతా ఉన్నాము. ఎక్కడ సంతకాల సేకరణ కోసం వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా చాలా చక్కగా వచ్చి ఇది నిజంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం, దీన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తాము, ఎక్కడ సంతకం పెట్టమన్నా ఈ ఒక కార్యక్రమం కోసం మేము సంతకం పెడతాము, ఈ ఆలోచన వాళ్ళు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రజలు స్వతంత్రంగా ముందుకు వచ్చి వాళ్ళ యొక్క అభ్యంతరం